श्री गुरु चरण पद्मा केवल भाकति सद्मा कुंदो मयि सावधानो मते वंदो मयि सावधानो मते যাহারো প্রাসাদে ভাই এ ভবতারিয়া যায় কৃষ্ণ প্রাপ্তি হয় যাহা হইতে কৃষ্ণ প্রাপ্তি হয় যাহা হইতে গুরু মুখ পদ্মবাক্য চিত্তেতে করিয়া ইচ্ছা আর না করিহ মনে আশা আর না করিহ মনে আশা শ্রী গুরু চরণে রতি यही से उत्तम गति जे प्रसादे पुरे सर्व आशा जे प्रसादे पुरे सर्व आशा चक्षुदानो दिला जे जन्मे जन्मे प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशिता दिव्य ज्ञान हृदय प्रकाशिता प्रेम भक्ति जहा हईते अविद्या विनाशा जाते वेदे गाय जहा रोचो रीता वेदे गाय जहा रोचो रीता श्री गुरु करुणा सिंधु अदमधनार बंधु लोकनाथ लोकेरो जीवाना लोकनाथ लोकेरो जीवाना आहा प्रभु करो दया देह मुरे पद छाया ये बेयास गुशो त्रिभु वना ये बेयास गुशो त्रिभु वना श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा जय राधे जय राधे जय राधे जय राधे ताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल సాయంకాలీన ప్రియ భక్తులకు సాయంకాల వందనం. ఈరోజు పరమ పవిత్రమైన గోపాష్టమి గోష్ఠాష్టమి. శ్రీ ధనంజయ పండితుల వారు గదాధర్ దాస్ గోస్వామి శ్రీనివాసాచార్యుల వారి యొక్క తిరోభావ తిథి మహోత్సవం. గోపాష్టమి గోష్ఠాష్టమి. కృష్ణ బలరాములు ఈరోజు గోపవేష రూపులై గోచారణకి గోవత్సలీలని ప్రారంభం చేసిన రోజు. గోవత్సములు అంటే చిన్న చిన్న బులిబులి దూడల వెనకాల కృష్ణ బలరాములు
వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఆ గోచారణ లీల ప్రారంభించిన రోజు. గోపాష్టమి, గోష్ఠాష్టమి. గోష్టము అంటే గోవులతో గోచారణ లీల అనమాట. ఈ అష్టమి తేదీ నాడు ఈ లీల జరిగింది. రెండవది గోప బాలక రూపాన్ని ధరించి ఆయన ఏ విధంగా గోచారణ లీలలో ఎలాంటి సహజసిద్ధమైన గొప్ప బాలకుడై ఉంటాడో అలాగే ఈరోజు ఆ రూపాన్ని ధరించి ఆయన లీల చేస్తారు. అక్కడ మందిరాల్లో కూడా కృష్ణునికి పకడీ కట్టి గోచారణ చేతిలో కర్ర ఇచ్చి ఆ విధంగా గోచారణ వేషాన్ని వేస్తారు, గొప్ప వేషాన్ని వేస్తారు. నందగామలో కృష్ణ బలరాముల ఆ మందిరంలో ఇది నందీశ్వర పర్వతం మీద ఇరువురు బాలకులు కృష్ణ బలరాములుగా లీల వేసి ఊళ్ళో వాళ్ళందరూ కూడాను గానం చేస్తూ టేరు కదంబ వరకు వెళ్ళి అక్కడ రాసమండపం ఉంది. అక్కడ సమాజ్ అనే ఒక గానం చేస్తారు. అక్కడ చేసే గానం పేరు సమాజ్ అంటారు. ఆ సమాజ్ గానంలో అందరూ భక్తులందరూ కూడా వెళ్తారు. కృష్ణ బలరాములే వాళ్ళు అనే విధంగా వాళ్ళకి పూజ చేసి అక్కడ లీల, కీర్తనం, భోగం అన్ని రకాలు చేసుకొని తిరిగి మళ్ళీ తీసుకొస్తారు. ఊరంతా కూడా పూరేగింపు చేసి ఉత్సవం చేస్తారు. ఇవాళ గదాధర దాస గోస్వామిపాదుల వారి యొక్క తిరోభావం కూడా. ఈయన నిత్యానందపురం ఒక పార్షదులు. కలకత్తా దగ్గరలో ఎడియదహ అనే గ్రామం అయింది. మహాప్రభు దగ్గర పూరిధామంతో మహాప్రభు పాటే ఉండేవారు. పూరిధామంలో మహాప్రభు ఆదేశించారు నిత్యానందపురుని మహాప్రభు గౌడదేశంలో ప్రేమ ప్రచారం చేయమని మరి ఆయన్ని మహాప్రభు నిత్యానందపురికి చెప్పినప్పుడు ఈ గదాధర దాసుడు, రామదాసు మొదలైన భక్తులందరూ కూడాను వీళ్ళందరినీ కూడాను మీరు నిత్యానందపురితో వెనకాల వెళ్ళండి అని మహాప్రభు ఆదేశించారట. అందుకని పూరిధామంలో లేరు, ఆయన నిత్యానందపురం వెనకాలే ఉండేవారు. నిత్యానందపురం గదాధర దాస్ గృహంలో దానలీల అది చేస్తారు. మనం గౌడీయ వైష్ణవ దర్శనం పుస్తకంలో ఈ విషయాన్ని విన్నాం. ఈ గదాధర దాస్ పండితుల వారు మంచి తేజోవంతుడైన పురుషుడే ఉండేవట. వెనకాల ఆ గ్రామంలోనే ముసల్మాన్ కాజీ ఒకటి ఉండేవాట. ఆయన్ని హరినామం చేయని చెప్పంగానే వెంటనే గదాధర కృపతో కాజీ భక్తుడయ్యట, మంచి హరిపరాయణుడు అయ్యట. ఇప్పటికి కూడాను ఆ ఏడియా దహ అనే గ్రామంలో గదాధర దాసుని యొక్క దేవాలయం, ఆ దానలీల నిత్యానందపురం చేసిన స్థానం, గదాధర అంగనం, గదాధరుని యొక్క సమాధి వేదిక ఇవన్నీ కూడాను ఇప్పటికీ కూడాను ఏడియా దహలో మనకు కనపడతాయి అంటున్నారు. ఆ స్థానాన్ని కలకత్తా తాలూకు ఒక భక్తుడు బాలాయి చాంద్ మల్లిక్ అన్న ఆయన ఆ యొక్క స్థానాన్నంతటినీ కూడాను సంరక్షణ చేస్తూ ఉన్నారట. చాలా డబ్బులు ఖర్చు పెట్టి దానికి ప్రహరీ అది కట్టించి కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ గదాధర పండితు కార్తీక కృష్ణాష్టమి, అష్టమి అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క తిదినాడు గదాధర పండితుల వారి యొక్క తిరోభావం జరిగింది. ఈ గదాధర దాస్ వారు పాణిహాటిలో ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు, దండ మహోత్సవం జరిగినప్పుడు కూడా ఉన్నారట.
ఈయనది కాటవాలో ఈయన నివాసం ఉండేవారు ఒకప్పుడు. సింహాచార్య వారి కంటే వయస్సులో పెద్దవాడు. మొట్టమొదటి నవదీపంలో ఉన్నప్పుడు సచీమాత విష్ణుప్రియాదేవి యొక్క రక్షణ వీక్షణ మంచి కూడా చూసేవాట ఈ గదాధర దాసగోస్వామి వారు. వాళ్ళ అంతర్ధానానంతరం కాటువా వెళ్ళి కాటువాలో గౌరాంగమూర్తిని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం కాటువాలో మహాప్రభు బాడీ అనేది చెబుతూ ఉన్నాము. ఎక్కడైతే కేశవభారతి పాదుల వద్ద మరి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారో మహాప్రభు, అక్కడ గదాధరదాసు యొక్క దేవాలయం, అది పూర్వం గదాధరదాసు యొక్క దేవాలయంగా ఉండేదిట. మహాప్రభు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈయన పూర్వం యదునందన్ చక్రవర్తి అనే పేరుతో పిలువబడేవారు. గదాధర యొక్క తిరోభావానంతరం అక్కడ ఉత్సవాలు జరిగేదానికి శ్రీమహాచార్య ప్రభు అధ్యక్షుడిగా ఉన్నారట. అక్కడ ఉత్సవం జరిగేది కాటువాలో మహాప్రభు సందర్భంగా అందరూ విభిన్న వైష్ణవులు అక్కడికి వచ్చేవారట. కేతుడిలో ఈ విధంగా సమస్త వైష్ణవులందరూ ఎలా వచ్చి గొప్ప ఉత్సవాన్ని జరిగిందో ఆ విధమైన ఉత్సవం అక్కడ జరిగేదిట. మహాప్రభు యొక్క బాడీ అంటే ఇల్లు, అంటే కాటువాలో మహాప్రభు కేశవభారతి సన్యాసం స్వీకరించే స్థానం అన్నమాట. కేశవభారతి సమాధి ఎదురుగుండానే గదాధర దాస్ వారి సమాధి కూడాను మనకు కనపడుతుంది అంటున్నారు. ఇలాగ గదాధర దాస్ గోస్వామి వారి నిత్యానందపురు శాఖ, నిత్యానందపురు మహాప్రభు భక్తుడు. ఆయన పూర్వనామేమో యదునందన చక్రవర్తి. ఇకపోతే ధనంజయ పండితుడు వారు, ఈయన వ్రతలేరులో వసుధాముడనే సఖ దాసు గోపాలులో ఒకరు. శీతల గ్రామం ఈయన శ్రీపాఠం. ఆయన గ్రామంతో వెళ్తూ ఉంటేనే ఒక పెద్ద తులసి మండపం ఉంటుందిట. అది తులసిదేవి, అది ధనంజయ పండితుల యొక్క సమాధి అని చెప్తారు. గౌర నిత్యానందులు, గోపీనాథులు, దామోదర మూర్తులు సేవింపబడుతూ ఉన్నాయి. ఈయన పూర్వం చట్టగ్రామంలో ఉండేవారు. తండ్రి శ్రీపతి వందోపాధ్యాయ్, తల్లి కాళిందీదేవి. చిన్ననాటి నుంచి కూడా తులసిదేవిని త్రికాలమయందు నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం చేసేవారు. సేవా పూజ తులసి యందు ఒక నిష్ట కలిగి ఉండేవారట. చిన్న వయసులోనే హరిప్రియ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. చేసుకున్న కొన్ని రోజులకే గృహత్యాగం చేసి తీర్థపర్యటన నిమిత్తం బయటికి వెళ్ళిపోతాడట. ఈ యొక్క ధనంజయ పండితుడు తండ్రి బాగా ధనవంతుడు. పిల్లవాడి గురించి ధనాన్ని కూడా చాలా ఆయన ఇస్తారట ఆయనకి. అయితే తండ్రి యొక్క ధనానికి పుత్రుడికి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? అయితే అదంతా కూడాను మహాప్రభుని దర్శనం చేసి సమస్త ధనాన్ని అంతటినీ కూడాను మహాప్రభుకు దారపోసిన వారై ఆయన చాలా ఏకాంతుడైపోయాడు. తండ్రి ఇచ్చిన ధనాన్ని కూడా ఆయన తీసుకోలేదు. ఆయన మహాప్రభుకు సమర్పించేశారు ఆ ధనాన్నంతా కూడా. ఆ శీతల గ్రామంలో ఉన్న చాలామంది కూడాను ఈయనకు భక్తులయ్యారు, ఈయన అనుచరులయ్యారు, శిష్యులయ్యారు. నవద్వీపంలో మహాప్రభు దర్శనం చేసిన తర్వాత మళ్ళా శీతల గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి బృందావన యాత్ర చేశారట. మార్గమధ్యంలో సాచడ పాచడ అనే గ్రామంలో నివసించారట. అక్కడ ధనంజయ శ్రీపాఠాన్ని కూడా ఆ స్థానాన్ని అంటూ ఉంటారట. బృందావనం నుంచి తిరిగి వచ్చిన జలంది అనే గ్రామంలో సేవా ప్రకాశం చేశారు.
అక్కడ కూడా అక్కడే ఆయన సమాధి కూడా ఉందిట. సరే, ఈ విధంగా ఆయన వంశస్థులు ఇప్పటికీ కూడా ఉన్నారు అంటున్నారు. ఈ విధంగా ధనంజయ పండితుల వారి యొక్క వృత్తాంతం అండి సంక్షిప్తంగా. ఇకపోతే మన శ్రీమహాచార్యుల వారు. మన శ్రీమహాచార్యుల వారి గురించి తెలుసు. ఈయన చైతన్యదాసుని యొక్క కుమారుడు, గౌరాంగ మహాప్రభు భక్తుడు. నదియా జిల్లాలో అగ్రద్వీపంకి ఉత్తరం దిక్కున చాకంది అనే గ్రామం ఉంది. వైశాఖ పూర్ణిమ నాడు రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు చైతన్యదాస్ అనే రాడియ బ్రాహ్మణ గృహంలో ఈ సింహాచార్యుల వారు ఆవిర్భవించారు. ఈ చైతన్యదాసుని యొక్క తండ్రి గారి పేరు గంగాధర భట్టాచార్య. అయితే చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించి ఆ నామం కృష్ణ చైతన్య అయినప్పుడు ఆ చైతన్య నామాన్ని స్వీకరించి చైతన్య 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 అని విలపించి ఏడ్చేసేసేవారట. నిరంతరం ఆయన మాట్లాడితే చైతన్య అనేవారట. మాట్లాడితే చైతన్య ఉలిక్కిపడి ఎప్పుడు చైతన్య నామంలో ఆయన చైతన్యం కోల్పోయి ఉండేవారట. అందుకని అందరూ కూడాను చైతన్య దాస్ అని పేరు పెట్టారు. అలానే ఆ గంగాధర భట్టాచార్య చైతన్య దాస్ అనే పేరుతో ప్రసిద్ధిగాంచారు. అందరూ కూడా చైతన్య దాస్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఈయన చతుశ్లోకి భాగవతానికి వ్యాఖ్య రాశారని అంటారు. సింహాచార్యుల వారిలో 6 శాఖలో వారు ఉన్నారు. వాళ్ళేమో దాస్ చక్రవర్తి, గోకులానంద చక్రవర్తి, శ్యామదాస్ చక్రవర్తి, శ్రీవాస్ చక్రవర్తి, గోవింద చక్రవర్తి, నారాయణ చక్రవర్తి, కర్ణానంద నారాయణ చక్రవర్తి అనేవారండి. అలానే ఆయన శాఖలో అష్ట కవిరాజులు ఉండేవారు. రామచంద్ర కవిరాజ్, గోవింద కవిరాజ్, కర్ణపూర్ కవిరాజ్, నృసింహ కవిరాజ్, భగవాన్ కవిరాజ్, వల్లవీకాంత్ కవిరాజ్, గోపీరమణ కవిరాజ్, గోకుల్ కవిరాజ్ అని. అలానే 6 ఠాకూర్లు ఉండేవారట. ఎవరు? ఆయన రామకృష్ణ భట్టాచార్య, రామగట్ట చట్టరాజ్, కుందానంద కులరాజ్, రాధావల్లభ మండల్, జయరామ్ చక్రవర్తి, శ్రీరామ్ ఘటక్, ఠాకూర్ దాస్ ఠాకూర్, శ్రీ ఠాకూర్ దాస్ ఠాకూర్, ఇలాగా ఏమిటో మరి చై ఠాకూర్ వీళ్ళు. ఆయన ఒక రాజుగారు బీర్ హంబీర్, ఆయన పుత్రుడు దాడి హంబీర్ ఆయన ఉద్ధరించాడు. శ్రీనివాసాల ప్రభు శ్రీనివాసార్య వారు వైష్ణవ ధర్మాన్ని విభిన్న ప్రాంతాల్లో ఆయన వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేశారు. గౌడ క్షేత్ర మండలాల్లో ఆయన చేశారు. అవేమో మొత్తం 14 స్థానాలు ఉన్నాయండి. భూమ్ అంటారు. వీరభూమ్ అంటే వీరభూమి అనమాట. వీరభూమ్ అని పలుకుతారు మామూలుగా బంగ్లాదేశంలో. అలాగే ఎన్ని భూముల్లో అంటే భూమి అంటే రాజ్యం. అక్కడ భూమి అంటే కేవలం భూమి అని కాదు, రాజ్యం అంటే ఆ ఎలాక, ఆ ప్రాంతం అని అర్థం. మల్లభూమ్, మానభూమ్, సింహభూమ్, భట్టభూమ్, సామంతభూమ్, వరాహభూమ్, తుంగభూమ్, బ్రాహ్మణభూమ్, శ్రీకరభూమ్, ధలభూమ్, ధనభూమ్, నాగభూమ్, వీరభూమ్, ఇలాగా వీరభూమి అనమాట. ఈ ప్రదేశాలను కూడా సింహాచార్యుల వారు శిష్యులు ఉన్నారు. ఎంతోమందిని ఉద్ధరించారు వీళ్ళందరూ కూడా. ఈ ప్రదేశములన్నింటిలోనూ ఆయన విహరించారు. ఈ శబరభూమి అనేది చివరిది. ఈ శబరభూమి అనేది సువర్ణరేఖ నది తీరంలో మేదినీపూర్కు దగ్గరలో కంసావతి నది వరకు, సువర్ణరేఖ నుండి కంసావతి వరకు ఉన్న మధ్య ప్రాంతం అంత భూభాగాన్ని అంతటిని కూడా శబరభూమిగా పిలుస్తారట. అవి ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క భూమి ఉందనుకోండి. ఇప్పుడు రాయలసీమ, కోనసీమ మనం ఎలా అంటాం? ఆ ప్రాంతాలని ఎలా విభజించి మనం ఒకప్పుడు రాయలసీమ అంటాం, కోయలసీమ అంటాం, కోనసీమ అంటాం. అలాగా
ఆ ప్రాంతాలకి ఒక ఒక ఆ రకమైన పేర్లతో ప్రసిద్ధిగాంచే ఆ ప్రదేశాలన్నీ. ఈ విధంగా శ్రీనివాసాచార్యుల వారి యొక్క వృత్తాంతం అండి సంక్షిప్తంగా. ఇంకా మనం భక్తిరత్నాకరంలో గ్రంథంలో కూడా వారి గురించి మనం ఆస్వాదన చేస్తూ ఉన్నాం. పక్క శ్రీ గురు చరణ పద్మ శ్రీ నరోత్తమ్ ఠాకూర్ మహాశయులు రచించిన ప్రేమభక్తి చంద్రిక అనే గ్రంథాన్ని మనం ఆస్వాదన చేస్తూ ఉన్నాం. శ్రీ గురు కరుణా సింధు అధమ జనార బంధు లోకనాథ్ శ్రీ గురు చరణ పద్మ కేవల భగతి సదమ వందోముయి সাবধানমতে যাহারও প্রসাদে ভাই ఏ భవ తరియా జాయ్ కృష్ణ ప్రాప్తి హాయ్ జహా హైతే అనే విషయాన్ని మనం ఆస్వాదన చేస్తూ ఉన్నామండి. అందులో మనం ఏం చెప్పుకున్నాం? శ్రీ గురు చరణ పద్మం కేవల భగతి సద్మ అనే విషయాన్ని మనం కూలంకుషంగా ఆలోచన చేస్తూ నేనేం చెప్పుకున్నాం? వందోముయి సావధానమతే, ఆయనకి సావధాన చిత్రమైన వందనం చెయ్యి, ఆయనకి నమస్కారం చెయ్యి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? మీరు మాకు చెబుతున్నారంటారు. నేను నాకు కరెక్టే, నాకు ఆచరణ లేదు కానీ నేను మీకు చెబుతాను. కానీ ఆయన ఎవరికి చెబుతున్నారు తెలుస్తున్నా? जहारो प्रसादे भाई ये बवा तरिया जाए कृष्ण प्राप्ति होय जहा होते. जहारो प्रसादे भाई, భాయ్ అనే మాటని ఎవరికి? ఓ సోదరా అనే మనస్సుకి ఉద్దేశం చెబుతున్న మాట అన్నమాట అది. జహారో ప్రసాదే భాయ్, ఓ భాయ్, ఓ సోదరా, ఓ మనస్సా, ఓ అంతరంగ మిత్రమా అని సంబోధించి చెబుతూ ఉన్నారు. నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని గురువుకి సావధాన మనస్సుతో సావధాన చిత్తంతో నువ్వు నమస్కారం చెయ్యి. ఎందుకు అలా చెబుతున్నారు ఆయన అంటే, ఆచార్యం మా విజానీయాత్ నావ మనిహేత కర్హిచిత్ నా మృత్యబుద్ధి అసూయత సర్వదేవమయో గురు. ఎందుకు చెబుతున్నారు? సావధాన చిత్రమై ఏమైనా సావధాన చిత్రం కాకుండా నమస్కారం చేయడానికి పెద్ద దాని ఏమన్నా అవాలా? దాని గురించి ఏముంది అంటే చాలా ఉన్నది. ఎందుకంటే ఆచార్యుణ్ణి నా స్వరూపంగా తెలుసుకో. యస్య దేవే పరాభక్తి తథేవే తథా గురో తస్యైతే కథిత యత్త ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని ఎలాగా చూసావో గురుదేవుని అలా నువ్వు దర్శించాలి, అలా సేవించాలి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. శిక్షాగురు దీక్షాగురువుల పట్ల గురౌ అని రెండు మాటలు వేశారు. అందుకనే నువ్వు అలా చూడాలి. అలా చూడకపోతే భగవద్విషయం ప్రకాశించదు. ఒకవేళ నువ్వు గురువుల నుండి ఏదో వినేసినా నీకు వంట పట్టదు. వాళ్ళు భగవద్ ఆరాధన చేయడానికి నీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. మంత్రోపదేశం ఇచ్చి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. కొందరు ఒకళ్ళు మంత్రోపదేశం ఇస్తూ ఉన్నారు, ఇంకొకరు శిక్షాగురు రూపంలో నీకు ఉన్నారు. ఇద్దరు ఒకటైన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే విడిగా కూడా ఉండి ఉన్న వాళ్ళు మనకు కనబడతారు. భజన శిక్షణ ఇచ్చేవారు, మంత్రాన్ని ప్రసాదించేవారు. నావ మన్యేత కర్హిచిత్,
ఎన్నడూ కూడాను అవమానించకు, అభజ్ఞపరచకు, జవదాటకు మాటని, తోకజాడింపు చేయకు, పెడచెవిన పెట్టకు. నా మత్స్యబుద్ధేద అసూయ అసూయ అసూయత. నాలాంటి మనుషుడే అని నువ్వు సేవ చేసేటప్పుడు ఏం కలుగుతోంది? ఆయన తింటున్నాడుగా. స్థిరంగా వెళ్ళినప్పుడు నేను వంట చేశాను. ఆ 3 రోజులు 4 రోజులు గురుగారు అక్కడి నుంచి వచ్చారు, స్థిరంగా వచ్చారు. వారు అక్కడ పాదపీఠం మహోత్సవానికి నేను వంట చేస్తూ ఉంటే మరి ఆయన కాస్త ఎక్కువ తీసుకున్నారు. ఆ రుచిగా ఉన్నది అని తిన్నారు. ఒక ఆయన పక్కన ఉన్నాడు, నాలుగు మంచి రుచి తగిలింది, బాగానే లాగించారు అన్నాడు. ఆయన శిష్యత్వం చేసే వ్యక్తే. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన కాస్త నేను చేసింది రుచిగా అనిపించింది, కాస్త తీసుకుంటారు, దానికేముంది. వెంటనే నాలుగు రుచి తగిలింది, మహారాజు గారు మంచి ఉప్పు కారం గట్టిగా తగిలినారు. అది ఒకవేళ చిన్న మాట అయినప్పుడు కూడాను అది అపచారంగా మారుతుంది. ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. నా మన్యేత కరహిచిత్, నువ్వు మనుష్య బుద్ధితో చూడకు. మనోవాక్యాల ద్వారా నువ్వు సేవ చేసేటప్పుడు నీకు నిగ్రహం లేని కారణం చేత మాట ద్వారా, చూపు ద్వారా, భావం ద్వారా, మనసు ద్వారా నువ్వు అపరాధం చేస్తావు. కూరలన్నీ బాగున్నాయి అనుకుంటాను, మా దగ్గర తృప్తిగా భోంచేశారు మా ఇంట్లో. అనేది ఒక విధంగా ఉన్నప్పుడు కూడాను ఎలా ఉన్నది అంటే కాస్త తేడా వచ్చినట్లయితే దోషం వస్తుంది. మహాప్రభు సారంభట్ట తెల్లవారింట్లో ఫోన్ చేసినప్పుడు అల్లుడు మహాప్రభు తినడాన్ని చూసి కామెంట్ చేస్తాడు. అందుకనే అందరి ముందు తినకూడదు, అందరి ముందు పడుకోకూడదు, అందరి ముందు కాలకృత్యములు తీసుకోకూడదు. ప్రభుపాదుల వారు ఒకసారి కలకత్తాలో ఒక ప్రాంతం కాసిం బజార్, ఒక పెద్ద ఆయన ఎప్పుడు అక్కడ ఒక అనుష్ఠానాలు చేస్తూ ఉంటాడు. ప్రభుపాదుల వారిని ఆహ్వానించారు. 4 రోజులు అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి, మీరు రావాలి, మీరు ఉపన్యాసాలు ఇవ్వాలి అని. ప్రభుపాదుల వారు ప్రత్యేకమైన ఆయన బిడిది ఏర్పాటు చేశారు. అందులో ఉన్నారు తన శిష్యులతో. ఆయన చూడడానికి ఎంతోమంది వచ్చేవారు. ఎప్పుడు ఆయన వస్తువుల్ని వాళ్ళు ఎప్పుడు ఆయన మంచి మంచి ఎక్కువగా గురువులు ఉన్నారు అని ఆయన మంత్రదీక్ష ఏం తీసుకోలేదు. రాజుగారు మంచివాడు, గురువైష్ణవుల పట్ల గౌరవం కలిగినవాడు, సేవకులతో వాళ్ళతో పంపించేసేవాడు. వాళ్ళందరికీ ఏమైనా ఏం ఇబ్బంది లేకుండా చూడండి రా అని. ప్రభుపాదుల వారు ఏం చేశారు, వచ్చిన వాళ్ళందరికీ కూడాను వాటిని పంచిపెట్టేవారు. ప్రభుపాదుల కార్యక్రమం అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కార్యక్రమం అయిపోయింది, ప్రభుపాదుల వారు తన శిష్యులతో పాటు వెళ్ళిపోయారు. ఎలా తెలిసింది, ప్రభుపాద శిష్యుల ద్వారా వేరుదానం. ప్రభుపాదుల వారు ఏం తీసుకొని 4 రోజులు ఉన్నారు, కానీ కేవలం తులసిదళం స్వీకరించారు, ఏ వస్తువులు తీసుకోలేదు, అందరికి పంచిపెట్టేశారట అని విషయం ఆ కాసిం బజారు ఆ ధనాఢ్యుడికి, ధనవంతునికి ఎవరైతే ఏర్పాటు చేస్తారో ఆ పెద్దానికి తెలిసింది. వెంటనే మళ్ళా ప్రభుపాద దగ్గరికి వెళ్ళారు. స్వామి, నేనేం అపరాధం చేశారు, మీరేం తీసుకోలేదు.
తులసిని తీసుకుని 4 రోజులు ఉన్నాడు అని చెప్తారు. నేను ఒక వ్యక్తిని మార్చలేనప్పుడు నేను వారి యొక్క ఆహారాన్ని, వాళ్ళ యొక్క సొమ్ముని, వాళ్ళ పదార్థాన్ని స్వీకరించే అధికారం నాకు లేదు అని ప్రభుపాదుల వారు అన్నారు. ఇలా అంటూ శిష్యులతో చెప్తారు, మనం జనాలు ఎదురుగుండా ఆహారం స్వీకరించడం, శయనించడం, కాలకృత్యాలు స్వీకరించడం అనేది పర్సనల్గా శిష్యులు చెప్తారు, ఆయన చేయరాదు అని. ఎందుకంటే ఆయన భజన విజ్ఞులు కాబట్టి అందులో లోతుని చెప్పారు. అందరితో కొలుసుకొని తీసుకోకూడదు అంటే గోపనంగా లోపల తలుపులు వేసుకొని లడ్డూలు తినమని కాదు, అక్కడ తాత్పర్యం అది కాదు. జనసాంగత్యం నుండి దూరంగా ఉండాలి. బహిర్ముఖ వ్యక్తులకు గురుతత్వం తెలియదు, అపచారాలు అవుతారు అనవసరంగా. భగవత్ప్రసాద బుద్ధి ఉండదు వాళ్ళకి, ప్రసాద మహిమ తెలియదు. సాధువులు మన వంటి వాళ్ళే అని అపరాధం చేసి కూర్చుంటారు. సాధువులైన వాళ్ళు తమ భజన చేసి అపరాధం నుండి క్షామం చేసుకోగలరు. సామాన్యులు భగవద్భజన చేయరు, అనవసరంగా అపరాధాలు అయిపోతారు, వైష్ణవాపచారాలు అవుతారు. కాబట్టి వైష్ణవులు బహిర్ముఖుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వలన మన వలన వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఎంతసేపు మన స్థానం మందే. గృహస్థులు గృహత్యాగులు యొక్క విధి విధానాలన్నీ వేరుగా ఉంటాయి, ఆచార వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయి. కొంగకి హంసకి ఉన్న తేడాలు ఉంటాయి. అందుగురించి ఏం చెబుతుంది అంటే బహిర్ముఖులు ఎదురుగుండా మనం చేయరాదు. ఇలా చేసినట్లయితే సాధువుల పట్ల మనోవాక్యముల ద్వారా అపరాధం జరిగినప్పుడు సేవ చేస్తూనే అపరాధానికి కారణమైపోతుంది. అది సేవో లేకపోతే అపరాధమో. కాబట్టి గురుదేవుల పట్ల కొన్ని ఎలా ఉండాలి, ఏమిటి సభ్యత, విధి విధానాలు, సేవా విధానం సావధానంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకోకపోతే గురుసేవ ఎందుకు సేవ ప్రవృత్తి మనకు లభించదు. వందోమీ సావధానమతే, వారి గురువు ఎదురుకుండా నువ్వు సావధానంగా ఉండలేవు. గురువులు ఎదురుగుండా కాళ్ళు చాపుకొని కూర్చోవడం, పిచ్చాపాటి మాట్లాడడం, అరుచుకోవడం, తన్నుకోవడం, ఆదేశించడం, గురువుగారిని సన్నిహితుడిగా ఉన్నాయని అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది అలా ఇలాగ అని 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 సంబోధించడం, మాట్లాడడం, ఆవలించడం, తుమ్మడం, ఆయన కూర్చొనే ఆసనం, ఆయన వస్త్రం, ఆయన పడుకునే పదార్థములు, ఆయన శయ్య, పాదుకలు, వ్యవహార ద్రవ్యాలని లంఘనం చేయడం, ఆయన ఇలా మాట్లాడతారు, అలా నవ్వుతారు, ఇలా నడుస్తారు, ఇలా తింటారు, ఇలా చూస్తారు, ఇలాగ అభినయం చేయడం, అనుకరణ చేయడం, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవడం, తొడ మీద కాళ్ళు ఎట్టుకొని కూర్చోవడం,
వేలింటి చూపించడం, ఒళ్ళు రుద్దుకోవడం, పాదాలు రుద్దుకోవడం, కాళ్ళు ఆడించడం, మోకాళ్ళు ఒడుగుతున్నట్టు కాళ్ళు ఆడించడాలు, ఎత్తైన ప్రదేశాల్లో కూర్చోడాలు, గురువు ఎదురుకుండా ఎత్తైన ప్రదేశంలో కూర్చోవడం, ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన ఉండగా పడుకోవడం, ఇతరులకి నమస్కరించడం, తన ఆధిక్యతను చూపించడం, తనే ప్రభు అయిపోయాడు అనుకోవడం, గర్వం వచ్చేయడం అనమాట. నాకు చెప్తే చాలు, గురుదేవుడు చెప్పినట్టే చివరికి అనుకుంటాడు. ఆయన చెప్పడమే గురుదేవులు చెప్పడం. ఆయన ఆదేశం లేకుండా బయటకు వెళ్ళడం, ఆయన ఆజ్ఞాపించడం, ఆయన చెప్పింది లేకుండా తన ఇష్టానుసారం చేయడం, విభిన్నమైన అవలక్షణాలు, ఇవన్నీ కూడా గురు అవజ్ఞకు కారణమవుతాయి. ఒడిస్సా భాషలోను బెంగాలీ భాషలో పెద్దవాళ్ళ దగ్గర పిలిచినప్పుడు ఆజ్ఞ హే అంటారు. ఆజ్ఞ ఆజ్ఞ అనే మాట అగే అగే అని వినపడుతూ ఉంటుంది మనకి. ఆజ్ఞే ఆదేశం ఇవ్వండి అని అర్థం. ఆదేశించండి, దాన్ని అగే అంటే ఆగే కాదు, అది ఆజ్ఞ ఇవ్వండి అని అర్థం. చెప్తే ఆజ్ఞాపించండి, చేయడానికి ఆజ్ఞాపించండి అన్నట్టు. ఆయన ఆజ్ఞ లేకుండా ఇది చేయకూడదు. ఆయనకి అపకీర్తి కలిగే పని మనం చేయరాదు. ఆయన మనసులో నొచ్చుకునేలాగా ఈ మాట ఏమని చేయరాదు. గురువు నిందించేవాడు, గురు విముఖుడు, వాడితో మాట్లాడకూడదు. గిట్టిన వాళ్ళందరూ ఓ పార్టీ అయిపోవడం, మళ్ళీ గురువు దగ్గర మళ్ళీ గిట్టిన వాళ్ళందరూ ఓ పార్టీ, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మన మందిరాల్లో. గురువు గిట్టిన వాడు ఏమిటి, పార్టీ ఏమిటో తెలియదు. వందోమయ సావధానమతే నువ్వు ఒడిదారి పెట్టుకొని ఉండు, నమస్కారం చేయి అంటే ఈ లక్షణాలన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆయన దగ్గర బడబడబడ మాట్లాడకూడదు. ఆయన చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు చెప్పడానికి వెళ్ళకూడదు. ఆయన పాదప్రక్షాళన చేయడం, స్నానానికి నీళ్లు పెట్టడం, ఆయన సంధ్యానం చేసుకోవడానికి ఆసనం వేయడం, పంచపత్రం మొదలైన వస్తువుని అక్కడ పెట్టడం, ఆయనకు భజనకు అనుకూలంగా నువ్వు సహకరించడం, గురుదేవుడు వస్తున్నారు అనగానే నువ్వు అభిముఖుడిపై అగ్రవర్తిపై ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొని లోపలికి రావడం, ఆ చెంబులో నా తొట్టులోనే నీళ్లు ముంచుకొని కాళ్ళు కొడుక్కోండి, ఇలాగా అవమానకరమైన మాటలు మాట్లాడడం, కరోనా మీ బందగా ఉంటే మీరు కాళ్ళు కొడుకోండి మా ఇంట్లోకి, ఏ మాటలు మాట్లాడడం, కరోనా వచ్చిందని అదేదో బెస్ట్ దాన్ని కూర్చోబెట్టినట్టు దూరంగా కూర్చోబెట్టడం,
భగవంతుని నివేదన వస్తువు, భగవంతునికి కావాల్సిన వస్తువులు తయారు చేసి ఆయనకి పెట్టడం, భగవంతుని గురుదేవులకి నివేదన చేయకుండా ఏ వస్తువు తినకుండా ఉండడం, గురువునికి ఏది బాగుంటుందో దాన్ని వంట చేసి పెట్టడం, ఆయన పేరు మీ గురుగారు ఎవరండి అని ఎవరైనా అడిగితే నిన్ను ఉత్తిరే ఒక మాటలో చెప్పేసి వదిలేయడం కాకుండా ఓం అష్టోత్తర శతశ్రీ అని మొదలెట్టి సంపూర్ణ నామాన్ని భక్తిపూర్వకంగానే చెప్పడం, అవతల వాడికి ఈ శిష్యుడు ఆ గురువు మీద ఎంత భక్తి ఉన్నది అనేది వాడు చెప్పే మాటల ద్వారా, వాడి పలికే ఉచ్చారణ ద్వారా ఉంటుంది. ఎవరిని గురుగారు అంటే నేను పుసుక్కని ఆయన పేరుని షార్ట్ కట్లో చెప్పేకూడదు. అది శిష్యుడికి ధర్మం కాదు, లక్షణం కాదు. మీరు ఎవరిని ఆశ్రయించారు, మీరు ఎవరి శిష్యులు అని ఎవరైనా అడిగితే ఒక మాటలో చెప్పేయకూడదు. అలాగా ఒక షార్ట్కట్ పేరులో సంపూర్ణంగా నమస్కారం చేసి చేతులు జోడించి నామని చెప్పాలి. నీ వినయ విధేయతల ద్వారా అవతల వ్యక్తికి అర్థమవుతుంది ఆ గురువు గారి గురించి, లేకపోతే నీ వ్యవహారం ద్వారా గురుదేవుడు విలువ కూడా పోతూ ఉంటుంది. విష్ణుపాదం చెప్పాలి, లేకపోతే అష్టోత్తర సతశ్రీ ఆయన విష్ణువు పాదం విష్ణుపాదు, ఓం విష్ణుపాదు, విష్ణువు యొక్క పాదస్వరూపుడు ఆయన. మనోవాక్యాల ద్వారా ధన ప్రాణ ఇంద్రియాలన్నింటినీ సమర్పించి సర్వతోభావంతో గురుదేవుని సేవిస్తూ ఆత్మర్పణం చేసి ఉండాలి. ముందోమయి సావధానమతే. సావధాన చిత్తంతో నేను నమస్కరిస్తున్నాను. గురుదేవులు నేను చెప్పుకున్నాం, ఉపదేశము, నిర్దేశము, ఆదేశము అనే 3 విషయాలు. గురుదేవుల విషయంలో మాట్లాడిన దాంట్లో 3 ఉంటాయి. 3 ఏమిడేమిటో నువ్వు పట్టుకోవాలి. రూపగోస్వామి సనాతన గోస్వామికి శాస్త్రాలను ఉపదేశించారు కాశీలోను ప్రయాగలో. నిర్దేశించారు, మీరు బృందావనం వెళ్ళండి, బృందావనం ఉండండి అని. అది నిర్దేశం. ఆదేశించారు. ఏం ఆదేశించారు? ఆదేశించడం అంటే ఆజ్ఞాపించారు. ఏం చేశారు ఆయన? వ్రజధామాన్ని పునరుద్ధరించండి, వ్రజధామాన్ని రాధాగోవిందుల యొక్క లీలన్నీ అన్నీ ప్రకటింపచేయండి, భక్తి గ్రంథ ప్రణయం చేయండి, ప్రచారం చేయండి. కృష్ణు యొక్క విహార స్థానాలన్నింటినీ కూడాను, శ్రీమూర్తులు అన్నింటినీ కూడాను మీరు మళ్ళీ తిరిగి పునః ప్రకటింపచేయండి లీలాస్థానాలని. ఇది మహాప్రభు యొక్క ఆజ్ఞ. కాబట్టి 3 ఒకలా ఉండవు. ఆ 3 విధములు. ఉపదేశవాక్యములు వేరు, నిర్దేశవాక్యములు వేరు, ఆదేశవాక్యములు వేరు. చోట హరిదాసుని నా మొహం చూపించొద్దు, వెళ్ళిపోమన్నారు. జగదానంద పండితుని బృందావనం వెళ్ళి అపరాధం చేయకు, నువ్వు బృందావనం ఎక్కర్లేదన్నాడు ఆయన. ఆయన అధికారాన్ని అంత కట్టుగా చెప్పారు. బృందావనం వెళ్ళమన్నారు. స్వప్నం ద్వారా చెప్పినవి ఉన్నాయి, స్వయంగా చెప్పినవి ఉన్నాయి. నిత్యానంద ప్రభువుని గౌడ దేశంలో ప్రచారం చేయండి అని చెప్పారు ఆయన. నామానందరాయల వారిని సర్వోత్సాహం చేసి నా దగ్గరకు వచ్చేయమని ఆదేశించారు. కాబట్టి గురువుల యొక్క
ఉపదేశము, నిర్దేశము, ఆదేశము వేరువేరుగా ఉంటాయి. డిక్షనరీ మీనింగ్లో లిటరరీ మీనింగ్లో ఒకలాగే ఉండొచ్చు. ఒకటేమో ఉపదేశ వాక్కు అంటే భజన శిక్షణ, భజన శిక్ష ఉంటుంది ఒకటి. దాంట్లో ఎలా భజించాలి, ఎలా భగవద్ ఆరాధన చేయాలి, అది ఉపదేశం. ఉపదేశం అంటే మనం అనుకుంటాం మంత్రోపదేశం. మంత్రోపదేశం అంటే భగవద్ ఆరాధన దీక్షా శిక్షాది సేవనం, అందులోనే భాగం అది. ఎలా భగవద్ ఆరాధన చేయాలి, ఎలా నామం చేయాలి, ఎలా ఉండాలి, నువ్వు ఎలా భగవంతుని ఆరాధన చేయాలి, సాధన మెళకువలు చెప్తారు. అది ఉపదేశం. అదంతా కూడా ఉపదేశమే. ఉపదేశం మంత్రోపదేశం అంటే ఉత్తిన మంత్రం వచ్చేసి ఊరికనే కూర్చోరు. ప్రతికూల అనుకూల విషయాలన్నింటినీ చెప్తారు, విధి నిషేధములని చెప్తారు, సాధక బాధకం అన్నిటి చెప్తారు, సాధనలోని మర్మాలను చెప్తారు, ఎన్నో విషయాలు చెప్తారు. ఒకటి బోల్డ్ విషయాలు ఉన్నాయి. అదంతా ఉపదేశం. ఎలా సేవ చేయాలో అలా నీ కూడా. నిర్దేశించారు, నువ్వు ఇలా చేయాలి అంతే, నువ్వు ఇంత నామం చేయి, రోజు గుడికి రా, ఆజ్ఞాపించిన విషయాలు ఉంటాయి. నువ్వు నిర్దేశం అంటే సూచన, నువ్వు సూచించిన విషయాలు ఉన్నాయి. నీకేది సూచించారో నువ్వు తెలుసుకొని ఆ సూచన ప్రకారం నడవాలి. అందరికీ ఒక రకమైన ఉపదేశం ఉండదు, ఆదేశం ఉండదు. గురుగారు ఏది ఎవరికి ఆదేశించారో ఆ పనే. తట్టాబుట్టా ఇచ్చి శ్యామానంద ప్రభు గారిని జీవగోస్వామి పెద్దల వారు వెళ్ళి సేవకుని సేవ చేయమన్నారు. అది ఆదేశం. కాబట్టి ఆదేశము, ఉపదేశము, నిర్దేశము, ఆదేశము, ఈ విషయాల్ని ప్రతి ఒక్క శిష్యుడు, ప్రతి ఒక్క మనందరం కూడా తెలుసుకొని మసుకుంటూ ఉండాలి. ముందోమి సావధానమతి. ఈ వందనం అంటే కేవలం నమస్కారం అని కాదు అర్థం. సేవ, ఆయన సన్నిధిలో ఉండడం, ఆయన విషయమే ఏం చేసినప్పుడు కూడా, ఓ సోదరా, ఓ మనసా, ఓ భాయ్, శ్రీగురు చరణ పద్మ కేవల భగతి సద్మా వందోమయి సావధానమతే. దేవతల సైతము గురు సేవ నుండి వంచితులు చేస్తారట. గురువు అనుగ్రహం పొందుతాడు, భగవద్ అనుగ్రహం పొందుతాడు. ఇక పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు అసూయ బుసులై నానా రకములైన పొలలు పెడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, నీ భజన విజ్ఞానాన్ని కలగజేస్తూ ఉంటారు. నువ్వు గురుదేవులకి ప్రీతికి వెళ్ళిపోతున్న వాళ్ళకి అసూయ పుడుతూ ఉంటుంది. లేనిపోయిన కిలిగజ్జాలు, లేకపోయిన నిందలు చేస్తూ ఉంటారు, పితీరులు చేస్తుంటారు, వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు కొందరు. తాను మంచివాడు అవడం గురించి, ఆయన సేవకుడిని చెడు చేయడం గురించి, తాను మంచివాడడం గురించి ఇంకొకరు నింద చేస్తూ ఉంటారు వెళ్ళి. దేవతలే ఇరిసిపడినప్పుడు మనుషులు ఈర్షపడరా? గురుసేవ నుండి వాళ్ళని చేయడం గురించి లేనిపోయిన పొలాలను పెడుతున్న వాళ్ళు కూడా ఉంటారట.
కాబట్టి గురుసేవ చేసే వ్యక్తి చాలా సావధానంగా ఉండాలి. గురుగారి వస్తువులన్నీ కూడా నువ్వు వెనకేయకూడదు. గురుగారి పేరుతో మొత్తం నువ్వు అప్రసాదం అనే పేరుతో నువ్వు లాగించేయడం, గురుగారి సేవ చేస్తూ డబ్బుల్ని కొంత నువ్వు పోగేయడం, గురుగారి పేరు చెప్పుకొని జనాల దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకొని నువ్వు వ్యవహారాలు చేయడం. जहार प्रसदे बाय ये भव तरिया जाय कृष्ण प्राप्ति हाय जहा होते. जहार प्रसादे बाय సోదర, ఎవరి అనుగ్రహం వల్ల ఏ భవ తరియా జాయ్ ఈ సంసార సముద్రం దాటగలమో, కృష్ణ ప్రాప్తి హాయ్ జహా ఎవరి ద్వారా కృష్ణ ప్రాప్తి లభిస్తుందో. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఎవరి అనుగ్రహం వల్ల సంసారము దాటడం జరుగుతుంది, ఒకటే కాదు భగవత్ ప్రాప్తి కలుగుతుంది. 2 వేరు వేరు పాయింట్స్. కాబట్టి ఈ 2 ఎవరి వల్ల జరుగుతుందో ఆయన దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ 2 ఆయన వలన, ఆయన ద్వారానే జరుగుతాయి, ఆయన కృపతోనే జరుగుతాయి. ఎందుకంటే ఆయన కృష్ణ భక్తి మూర్త విగ్రహం. గురుదేవుని యొక్క చరణముల్ని ఆరాధించడం వల్ల ఏం కలుగుతాం? సాధకుల్లో సాధన ఏమిటి, సాధ్యం ఏమిటి, ఏం చేయడం వల్ల ఏం పొందుతాం? 2 ఉభయ విధములైన ప్రయోజనాల్ని, లాభాలని మనం పొందుతాం. గురువు యొక్క ప్రసన్నత్వంలోనే భగవత్ ప్రసన్నత్వం ఉంది. భగవత్ప్రీతికి చేయమంటూ ఉంటామని గురు ప్రసన్నత్వం అంటారేమిటి? గురు ప్రసన్నత్వము భగవత్ ప్రసన్నత్వం 2 వేరు వేరు పదార్థములేం కావు. గురు ప్రసన్నంలోనే భగవత్ ప్రసన్నత్వం దాగి ఉన్నది. గురు ప్రసన్నత్వంలోనే భగవత్ ప్రసన్నత్వం కూడా ఉన్నది. భగవంతుడు ప్రసన్నుడు ఒకవేళ అయితే గురువు ప్రసన్నుడు కాకపోతే అది వర్కౌట్ అవ్వదు. గురువు ప్రసన్నుడైతే భగవత్ ప్రసన్నం అనేది అనివార్యం. కాబట్టి గురువును ప్రసన్నుడైనట్లయితే భగవత్ప్రాప్తికి ప్రేమసేవ లభిస్తుంది అనాయాసంగా. ఎందుకంటే ఇవ్వగలిగిన వాడు ఆయనే కాబట్టి ఆయన అనుగ్రహంలోనే ఇవన్నీ ఇవ్వడం ఉంటాయి. ఇది వేరే వేరే వస్తువులు కావు. భగవంతుడు గురు రూపంలో నీకు ప్రసాదిస్తాడు. ఆయన ప్రసన్నం చేసుకుంటే మిగతాది నువ్వు ప్రయత్నం చేయగల, ఆయన ప్రసాదిస్తాడు. ఆనుషిక భావంతో సంసారం అనేది నశిస్తుంది. కాబట్టి సంసారం తరించడానికి వేరే ఉపాయం ఏం చేయక్కర్లా. ప్రత్యేకంగా గురువుని ఆశ్రయించడంలోనే ఉంది. ఎందుకంటే జహార ప్రసాదే వాయ్ ఏవవ తెరియా జాయ్ కృష్ణ ప్రాప్తి. భవసముద్రాన్ని తరించగలం. అంతవరకైనా మేము పొందలేమా అంటే కృష్ణ ప్రాప్తి కూడా జరుగుతుంది. నువ్వు ఈ నౌక ఎక్కడి నుంచి అంటే ఈవల ఒడ్డున ఆవల వరకు ఎకాయికి ఉన్నది. నౌకలో ఎక్కడమే నువ్వు వెళ్ళిపోవడం. నువ్వు ఎక్కితే చాలు. ఈ నౌక ఇక్కడి నుంచి తీసుకెళ్ళక్కల్లా. మామూలు నౌక ఏం చేస్తుంది? ఈవల ఒడ్డున ఆవల వరకు నేను దాని అంటారు నడపాలి ఆ నౌకని. కానీ పాదపద్మం అనే తరణి అంటే నౌక
ఈ ఒడ్డు ఉంది ఆవిడ ఒడ్డుకి ఎకాయికి ఉండిపోయింది, వేసేసి ఉంది. నువ్వు దాంట్లో ఎక్కడమే అవతల ఒడ్డుకు చేరడం. గురువుని ఆశ్రయించడమే భగవత్ప్రాప్తికి కారణం. గురువుని ఆశ్రయించడంతోనే భక్తికి విఘాతాన్ని గురించి అనర్థాలన్నీ కూడా పోవడమే కాకుండా భగవత్ప్రాప్తి పరమ పురుషార్థం కూడా సిద్ధిస్తుంది. భగవంతుని ఆరాధిస్తే తరించలేమేమో సందేహం, కానీ గురువుని ఆశ్రయిస్తే తరించడం సులువైపోతుంది. ఎందుకంటే భగవంతుడి కంటే కరుణామయుడు రూపుదాల్చి భగవంతుడు యోగ్యతల్ని చూస్తాడు, కానీ గురువు కరుణామయుడే నిన్ను తరించాలని ఆ రూపంలో వచ్చిన వ్యక్తి. నిన్ను ఉద్ధరించాలి అనుకోని కంకణం కట్టుకొచ్చాడు భగవంతుడు గురు రూపంలో. కానీ తన భజనోపదేశాలను ఇచ్చి గురు రూపంలో ఉండి ప్రతిబంధకాలు ఏమిటో భగవద్భజనకి తను పొందడానికి అవన్నీ కూడా ఆయన ద్వారా చెప్పించి, ఆయన ద్వారా నామం ఇప్పించి, ఆయన అనుగ్రహం ఆయన కరుణను ఆ రూపంలో ఉండి వర్షింపచేసి ఆశీర్వాదం పొందించి భగవంతుడు ఇన్ని రంగుల్లో తన వద్దకు తీసుకురావడానికి తను ఏర్పాట్లు చేశాడు. అందులో ప్రధానమైన వ్యక్తి గురువు. ఇవన్నీ తాను చేయలేడు, ఆయన భగవత్ స్వరూపుడు. కాబట్టి గురు రూపంలో ఆయనే ఉండి ఉపదేశ వాక్కులనిచ్చి, భజన శిక్షణనిచ్చి, సాధన ఇచ్చి, అనర్థాలను చెప్పి అన్నీ ఆయన ఆ రూపంలో ఉండి మనకు చెబుతూ ఉన్నాడు. నానా విధములైన ఎన్నో ప్రతీకారం మనకు ఎన్నో ఉన్నాయి. మనము ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా వాటికి అన్నిటికీ కూడా ఉపాయాన్ని చెప్పి అనర్థాన్ని పోగొట్టి భగవంతుని పరం ప్రసన్నత్వాన్ని తీసుకొచ్చి చేస్తూ ఉన్నాడు. కేవలము గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏమి జరుగుతాయి. నువ్వు గురువుని ఆశ్రయిస్తే చాలు నిష్కపటంగా. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा, जय राधे जय राधे जय राधे जय राधे, तय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल।